గుర్తు తెలియని కారు సిగ్నల్ లైట్ దిమ్మెను బలంగా ఢీకొట్టి పొలాల్లోకి వెళ్లిపోయి ముందు భాగమంతా దెబ్బతిన్న ఘటన కొమరోలులో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని బాలరెడ్డిపల్లె కొమరోలు మధ్యలో రాష్ట్ర ప్రధాన రహదారిలో మలుపు వద్ద కారు వేగంగా వస్తూ అదుపు తప్పి సిగ్నల్ దిమ్మెను బలంగా ఢీకొట్టింది. అనంతరం పొలాల్లోకి దిగిపోయింది. ప్రమాదంలో కారు ముందు భాగం అంతా నుజ్జునుజ్జైంది. కారు అతివేగంగా మలుపు వద్దకు వచ్చి అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కారులో 2 బెలూన్లు ఓపెన్ కావడంతో కారులో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది. కారు వివరాలు పూర్తిగా ఇంకా తెలియలేదు. కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు పోలీసు సిబ్బందిని ప్రమాదం జరిగిన చోటికి పంపించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కారు ఎక్కడికి వెళుతుంది, ప్రమాదం ఎలా జరిగింది అనేది పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం కొమరోలు నుండి గోనెపల్లి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను వెనక నుంచి పోరుమామిళ్ల వైపు వెళుతున్న కారు రాష్ట్ర ప్రధాన రహదారిలో బాటపోలేరమ్మ గుడి పక్కన ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ద్విచక్ర వాహనంలో గోనెపల్లెకు చెందిన చెన్నయ్య, పెద్ద వెంకట సుబ్బయ్యకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు 108 వాహనంలో గిద్దలూరుకు తరలించారు.